12 మంది యేసు ప్రభు శిష్యులు. నా శిష్యులారా, మీలో ఐక్యత లేదు, ప్రేమ లేదు, వారు సమాధానం లేదు. మరి నేను మనుషుల చేతికి అప్పగించబడబోతున్నాను. వారు నన్ను కొట్టి అవమానపరుస్తారు, నేను 3వ దినం లేస్తానని యేసు ప్రభు చెప్తాను. అందుకోసానికి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:5 వచనం చదువుదాము. నేను ఏం బైబిల్ ముట్టలేదు, కూర్చోమ్మక్కడ ఈ వాక్యం చదివి నేను దేవునిలోకి వద్దాము. నువ్వు సర్వ సాక్ష్యం చెప్తులేమ్మా, ఇప్పుడు సమయం లేదు. ఎందుకంటే చదువుదాము. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో ఆయన దేవుని స్వరూపము, మనము క్రీస్తు స్వరూపం బిడ్డలారా, మనము క్రీస్తు బిడ్డలం, మనము క్రీస్తు వారం, మనము క్రీస్తు ప్రజలం. అందుకోసానికే నేను చెప్తుంటా, గాలి తీసుకుంటప్పుడు వదిలిపెట్టినప్పుడు క్రీస్తు, మనం క్రీస్తు స్వరూపము కలిగిన వారం. అందుకోసానికే క్రీస్తు మనల్ని ప్రేమిస్తున్నారు. ఎల్లుండి ఆల్రైట్ మంగళవారం ప్రార్థన ఉన్నది, మీరంతా రండి, దేవుడు ప్రేమించుకున్నాక. మే 4, 5, 6, 7, 8 మీటింగ్లకు మీరందరూ వచ్చి దేవుని ఆశీర్వాదాలు పొందండి. క్రీస్తు దేవుని స్వరూపము కలిగి దేవుడుతో కూడా విడిచిపెట్టకూడనే భాగ్యాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి మనిషి రూపం వచ్చాడు. దేవుడు మానవులుగా వచ్చి తగ్గించుకొని ఎక్కడంటే తనకు ప్రియమైన 12 మంది శిష్యులను దేవుడు ఎన్నుకున్నాడు. వారిని మేడగదిలోకి తీసుకెళ్లారు, వారిని మేడగదిలోకి పిలుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డకి ఒక్కొక్కరు పిలుస్తున్నాడు. పాపం ఉన్నవాడు భయపడతాడు, పాపం లేనివాడు ధైర్యం చెప్తాడు. దేవుని సన్నిధికి ఏడ్చుకుంటా, దేవుని పాదాలు ఎక్కువ పిలుస్తున్నాడు. వాళ్ళకు ఏడు వస్తున్నది శిష్యులతో. ఏంటబ్బా నేను నిలబడ్డాను, వీళ్ళు ఇప్పుడు కూర్చుంటారు. ఎట్లుంటే చెప్పండి నా ముందు. అమ్మా నేను నిలబడ్డాను, కూర్చోండి, ఏం కాదు, పశ్చాత్తాపడాలి, పాపాలు ఒప్పుకోవాలి, మంచిగా కూర్చో. వాళ్ళు నిలబడ్డారు, వీళ్ళు పశ్చాత్తాపడాలి. యేసు ప్రభు ఈ విధంగా ఒక్కొక్కరు 12 మందిని కూర్చుండబెట్టున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 12 మంది శిష్యులను ప్రియమైన దేవుని బిడ్డలారా ఇదిగో కూర్చుండబెట్టున్నాడు. ఏడ్చుకుంటా ఈ పాపాలు ఒప్పుకోవాలి, ఏడ్చుకుంటా 12 మంది శిష్యులు ఏడుస్తున్నారు. ఇదబ్బా ప్రభు కూర్చుంటున్నాడు, ప్రభు నిలబడ్డారు. అందరు అంటున్నారు నేను యేసు ప్రభు పక్క కూర్చుంటా. అందరికేమందంటే నేను పక్కకే కూర్చోవాలి. ఎందుకు చెప్తున్నంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు కన్నీరు కారుస్తున్నారు. శిష్యులంతా అయ్యో ప్రభు ఎందుకో కూర్చున్నారని కన్నీరు కారుస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ కూర్చున్నారు, ప్రభు కూర్చోలేదు. శిష్యులందరూ నిలబడ్డారు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను యేసు ప్రభు చెప్పారు. మీరు కూడా ఒకరినొకరు ప్రేమించాలి ప్రభు చెప్పాడు. ప్రభువు చెప్పాడు. ఇంకా చాలా యోహాను సువార్త 13వ అధ్యాయం, యోహాను సువార్త 13వ అధ్యాయం 6వ వచనం. అంతటా పల్లెములో నీళ్లు పోసి నీళ్లు పోస్తున్నాడు యేసు ప్రభు. శిష్యులందరూ కూర్చుండబెట్టాడు. వాళ్ళు అనుకుంటున్నారు నేను యేసు ప్రభు పక్క కూర్చుంటా, నేను యేసు ప్రభు పక్క కూర్చుంటా, నేను యేసు ప్రభు పక్క కూర్చుంటా. అందరే అనుకుంటున్నారు. అందరు కూర్చున్నారు. యేసు ప్రభు నిలబడ్డాడు నాలాగా. వీళ్ళందరూ కూర్చున్నారు, ఇప్పుడు నేను నిలబడ్డా. చూసావా, దేవుని ప్రేమ మాలో పొంగి పొర్లుచున్నాడు. నాకు దేవుడింత భాగ్యాన్ని ఇచ్చినందుకు దేవునికి వందనాలు. యేసు ప్రభు నాతో మాట్లాడుతున్నాడు రాత్రి. దేవా 12 మంది శిష్యుల పాదములు నేను కడగబోతున్నాను. మరి తండ్రి నీ శక్తి నాకు కావాలని దేవుని తగ్గింపు, మరణం, శిలువ మరణాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. 12 మంది శిష్యులను యేసు ప్రభు పిలిచి వారిని కూర్చుండబెట్టి వారితో మాట్లాడాడు.
వారి పల్లెములో నీళ్లు పోస్తున్నారు. నీళ్లు ఏం చేస్తాయంటే శుద్ధి చేస్తాయి. విన్నారా? ఒకరు నీటి వలన ఆత్మ వల్ల జన్మిస్తే తప్ప పరలోక రాజ్యం పోడు. నీళ్లు మురికిని కడుగుతాయి. యేసయ్య నీళ్లు పట్టుకున్నాడు. పాదాలు పట్టుకుంటారా అంటారు కొంతమంది. అరే నాకు సహాయం చేయరా, నీ కాళ్ళు మొక్కరా, తగ్గింపుకుంటూ వారి శిష్యులు పల్లెములో నీళ్లు పోసి వారి పాదములు కడుగుతున్నారు. ఎవరు కడుగుతున్నారంటే యేసు ప్రభు ఒక్కొక్కరి పాదాలు కడుగుతున్నారు. చెప్తున్నాడు యేసయ్య, నేను మీ పాదాలను కడిగినట్ల మీరు కూడా ఒకరి పాదాలను ఒకరు కడగండి. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి. నేను తగ్గించుకున్న ప్రకారం మీరు కూడా తగ్గించుకోండి. ఎవరు చెప్పారంటే యేసు ప్రభు చెప్పిన మాటలు. ప్రియమైన జిల్లారా, యేసు ప్రభు పై వస్త్రము తీసివేసి నడుముకు దట్టి కట్టుకొని ఒక్కొక్కరి దగ్గరికి పోయి కాళ్ళు కడుగుతున్నప్పుడు అందరూ ఏడుస్తున్నారు. పేతురు అంటున్నాడు, ప్రభా గుద్దుకుంటున్నాడు పేతురు, నేను అయోగ్యుణ్ణి, అపవిత్రుణ్ణి, నన్ను ముట్టుకోకంటే నిన్ను కడగకుంటే నాకు నీకు సంబంధం ఉన్నది అని పేతురు చెప్పి అందరి పాదాలు కలిగి తింటారా. మరి ఈ విషయం 2012 సంవత్సరాల క్రితం యేసు ప్రభు చెప్పాడు. ఇప్పుడు కూడా మీరు ఒకరి పాదములను ఒకరు కడుక్కోమని చెప్పి నా మాటలు దేవుడు నాకు జ్ఞాపకం చేశాడు. అందును బట్టి దేవునికి వందనాలు. ప్రార్థన చేస్తారు ప్రకాశయ్య. నేను ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రార్థించుకుందా. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నా. ఈ మధ్యాహ్న కాల సమయమందు మమ్మల్ని అందరినీ కూడా నువ్వు ప్రేమించి నువ్వు జరిగించబోతున్నటువంటి కార్యాన్ని బట్టి స్తోత్రములు. 2012 సంవత్సరాల క్రితం నువ్వు జరిగించినటువంటి కార్యమును భోజన పంక్తి మధ్యలో లేచి శిష్యుల పాదాలు కడిగావు. ఆ రీతిగానే ఈ సమయమందు నీ ప్రియ సేవకులు కూడా మా మధ్యలో ఉన్నటువంటి నాయనా మరి పిల్లలను పాదములు కడగబోతున్నాడు. నీలాంటి తగ్గింపును మరి నీలాంటి స్వభావమును మేము కలిగి ఉన్నామని బోధించినట్లు తండ్రి కార్యరూపములో చేయించున్నాడు దేవా. మరి ఇప్పుడు ఈ బిడ్డలకు కూడా అలాంటి మనస్సును, అలాంటి జీవితాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాంటి తగ్గింపును మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. చూస్తున్నటువంటి ప్రతి బిడ్డకు కూడా తగ్గింపు జీవితాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇతరులకు సేవ చేసే మనస్సును, ఆలోచన దయచేసి మహిమ ఘనత ప్రభువులు ఆరోపించుకోండి. ఈ కార్యం మీ చేతులకు అప్పచెప్పి యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవునికి మహిమ కలుగును గాక. అందరు లేవద్దమ్మా, కూర్చొని చూడండి.